Yeah, hi friends. Today quotation of the day is the sweat, the time, the dedication, it pays off. అంటే ద స్వెట్, ఇక్కడ స్వెట్ అంటే హార్డ్ వర్క్ అండి. ఓకే, ద టైం అంటే మనం టైం ఎంత స్పెండ్ చేస్తామో, ద డెడికేషన్ అంటే ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి దాన్ని స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేస్తూ ఇట్ పేస్ ఆఫ్ అంటే అవి వేస్ట్ కాకుండా అవి కంపల్సరీ జరుగుతాయి అన్నమాట. ఓకే, మనం ఎంత టైం అయితే ఒక వర్క్ మీద డెడికేషన్తో అంత హార్డ్ వర్క్తో చేస్తామో అది కంపల్సరీగా ఏమంటారు జరుగుతుంది అని దాని యొక్క మీనింగ్. ఓకే, టుడే ఇన్ దిస్ క్లాస్ వీ విల్ డిస్కస్ సమ్ ఆఫ్ ద థర్మోడైనమిక్స్ లాస్. ఓకే, దట్ ఈస్ లాస్ ఆఫ్ థర్మోడైనమిక్స్. అంటే ఈ లాస్ట్ క్లాస్లోనే మనం డిస్కస్ చేసినాం. థర్మో అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ హీట్ అండ్ డైనమిక్స్ అంటే ఇట్ ఈజ్ ఏ వర్క్. ఓకే, కొద్దిగా హీట్ అనేది అప్లై చేసిన తర్వాత సమ్ అమౌంట్ ఆఫ్ వర్క్ అనేది జరిగిందనుకోండి దాన్ని మనం ఇక్కడ థర్మోడైనమిక్స్ అంటాము. ఇవి మనం డైలీ డే బై డేలో చూస్తుంటాము. ఓకే, హియర్ మెయిన్లీ దెర్ విల్ బి 3 types, దట్ ఈస్ 0th లా, ఫస్ట్ లా, సెకండ్ లా. ఓకే, ఇక్కడ 0th లా అన్న అనుకోండి, మనకి 0th లా అనేది చాలా రేర్గా చూసే ఉంటామండి. ఓకే, 0th law states that if two systems are at same time in thermal equilibrium with the third system, they are in thermal equilibrium with each other. ఓకే, రెండు సిస్టమ్స్ అనేటివి ఈక్వల్గా ఉన్నాయనుకోండి, ఈక్వల్ టెంపరేచర్తో ఉన్నాయనుకోండి. ఓకే, వెన్ ఎవర్ వీఆర్ గోయింగ్ టు బి ఇంట్రడ్యూసింగ్ థర్డ్ బాడీ, ఈ థర్డ్ బాడీ కూడా మధ్యలోకి ఇంట్రడ్యూస్ చేసినాం అనుకోండి ఆ టెంపరేచర్ అనేది దీనికి కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే అని ఇక్కడ చెప్పేదాన్ని మనం 0th law ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటారనమాట. ఓకే, ఇంకొక డెఫినేషన్ ఏంది, ఇఫ్ ద సిస్టమ్ ఏ, ఓకే అంటే ఇది, అండ్ సిస్టమ్ బి ఆర్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం. థర్మల్ ఈక్విలిబ్రియం అంటే టెంపరేచర్ డిఫరెన్స్ అండి. ఓకే, టెంపరేచర్ అనేది ఈక్వల్గా ఉండాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కెమికల్ ఈక్విలిబ్రియం అనుకోండి, అక్కడ కెమికల్ కాంపోనెంట్స్ అనేటివి ఈక్వల్గా ఉండాలి. ఓకే, విత్ ద థర్డ్ సిస్టమ్ సి. ఓకే, ఆ రెండు దీంతో కంబైన్డ్ అయినప్పుడు సపరేట్లీ దెన్ ద టూ సిస్టమ్స్ ఏ అండ్ బి విల్ ఆల్సో బి థర్మల్ ఈక్విలిబ్రియం విత్ ఈచ్ అదర్. ఓకే, ఆ రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. ఓకే, హియర్ ఇట్ ఈస్ మెయిన్లీ ద 0th law, ఇట్ ఈస్ మెయిన్లీ డీల్స్ విత్ ద టెంపరేచర్ డిఫరెన్స్. ఓకే, టెంపరేచర్ డిఫరెన్స్ మాత్రమే ఇక్కడ ఓన్లీ మనం చదువుకుంటామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూమ్లో, ఓకే, ఒక రూమ్లో 27 degrees అనేది ఉందనుకోండి. ఓకే, ఎగ్జాంపుల్కి ఒక చిన్న కప్పు కాఫీ అనేది పెట్టినారు, దాని యొక్క టెంపరేచర్ వచ్చి ఒక 70 degrees. ఓకే, ఇంకొక చిన్న కప్పు వచ్చినారు అంటే హాట్ కాఫీ అనేది ఇక్కడ బౌల్లో పోసి ఇక్కడ ప్లేస్ చేసినారు, ఇది ఒక 37 degrees ఉంటుంది. నెక్స్ట్ వన్ ఇంకొకటి వచ్చి జస్ట్ ఒక ఎంత ఒక 10 ఆర్ ఒక 12 degrees ఉందనుకోండి. ఓకే, ఎప్పుడైతే పెట్టినప్పుడు ఇది ఆటోమేటిక్గా ఇక్కడ టెంపరేచర్ ట్రాన్స్ఫర్ అవుతుందండి. ఓకే, యాజ్ పర్ థర్మోడైనమిక్స్ ప్రాపర్టీస్. ఓకే, ద హీట్ ఫ్లోస్ ఫ్రమ్ హాట్ బాడీ టు కూల్ బాడీ, అంటే ఇక్కడ టెంపరేచర్ డిఫరెన్స్ అనేది జరుగుతుంది. ఓకే, టెంపరేచర్ అనేది అంటే ఇక్కడ హీట్ అనేది మన అట్మాస్ఫియర్లోకి వెళ్ళిపోయి ఇది కూడా 27 degreesకి వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఇది కూడా సేమ్ కప్ 2 కూడా, అంటే ఇది కప్ 1 ఇది 27 degreesకి వచ్చేసింది. ఆటోమేటికల్గా కప్ 2 కూడా 27 degreesకి వస్తుంది. దీన్ని ఇక్కడ మిడిల్లో ప్లేస్ చేసినా అనుకోండి, చేయకుండా పర్లేదు, దీని సైడ్ ఉన్నప్పుడు కూడా ఇది కూడా ఆటోమేటిక్గా ఇక్కడ హీట్ అనేది గెయిన్ అవుతుందండి. ఓకే, గెయిన్ అయిపోయి ఇది కూడా 27 degreesకి వచ్చేసింది అనమాట. ఈ ఓవరాల్గా ఈ హీట్ కాన్సెప్ట్ గురించి దీని యొక్క డిఫరెన్స్ గురించి చెప్పేదే మనం 0th law ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటారు. దీంట్లో ఓన్లీ లిమిటేషన్ వచ్చి ఇది ఓన్లీ థర్మోడైనమిక్స్ గురించి మాత్రమే ఫోకస్ చేస్తుందండి. ఓకే, it is only focus on the temperature difference, that is one of the main disadvantage. ఓకే, దీన్ని మాడిఫై చేస్తూ ఇంకొకటి పుట్టినదే ఫస్ట్ లా. ఓకే, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటే ఏంటిది,
It is nothing but the energy can be neither be created nor destroyed. It can be changed from one ఇట్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్. మనం శక్తిని సృష్టించలేము, అట్లా నాశనం చేయాలన్నమాట. బట్ కానీ ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హీట్ ఎనర్జీ నుంచి మెకానికల్ ఎనర్జీకి, ఓకే, మెకానికల్ ఎనర్జీగా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. మెకానికల్ నుంచి నెక్స్ట్ సమ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ కూడా ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అంతే తప్ప మనం దాన్ని నాశనం చేయలేము అనమాట. ఓకే, దీని గురించి చెప్పేదాన్ని మనం ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటారన్నమాట. అంటే ఇక్కడ ఎనర్జీ అంటే శక్తి గురించి చెప్తున్నాం అనమాట. మనలో ఉన్న శక్తి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మార్నింగ్ ఒక 1 ప్లేట్ ఆఫ్ కొద్దిగా ప్లేట్ ఆఫ్ రైస్ తిన్నాను అనుకోండి, అప్పుడు నాకు ఎంత ఎనర్జీ వస్తుంది? ఒక 100 జూల్స్ ఆఫ్ ఎనర్జీ ఉంది. నెక్స్ట్ ఏదైనా కొద్దిగా వర్క్ చేసేటప్పుడు అంతే ఉంటుందా? అంత ఉండదండి. ఓకే, కొద్దిగా అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే మన బాడీలో పార్ట్స్ అనేటివి ఓకే కొద్దిగా ఎనర్జీ అనేది తీసుకుంటుంది అనమాట. సో నేను ఒక 70 జూల్స్ ఆఫ్ వర్క్ అనేది చేస్తాను అనమాట. ఇది ఇక రిమైనింగ్ ఎంత ఉంటుంది? 30 జూల్స్. ఓకే, 30 జూల్స్ ఆఫ్ ఎనర్జీ అనేది నాతో ఉంటుంది అనమాట. ఈ 3 దాని గురించి చెప్పేదాన్ని మనము ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటారనమాట. ఓకే, దిస్ ఈజ్ ఫర్ నాన్ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్. ఓకే, ఇది నాన్ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్ అని కూడా అంటాము. ఓకే, దిస్ ఈజ్ ఫర్ క్లోజ్డ్ సిస్టమ్. ఓకే, ఇంకొకటి మన ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అనేది ఓకే ఉంది కదా, ఇది మెయిన్గా ఏమంటారు, మెయిన్గా 3 దానికి అప్లై చేయొచ్చు అనమాట. ఓకే, నేను రీసెంట్గా తెలుసుకున్నాను ఈ విషయం. ఓకే, సైక్లిక్ ప్రాసెస్, ఓపెన్ సిస్టమ్, క్లోజ్ సిస్టమ్ అని ఈ 3 సిస్టమ్స్కి మనం అప్లై చేయొచ్చు అనమాట. అంటే ఓపెన్ సిస్టంలో ఏమవుతుంది? బోత్ ఎనర్జీను మరియు మాస్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇక్కడ మాస్, ఇక్కడ ఎనర్జీ ఇట్లా ఉంది కదా, ఇక్కడ 2 ట్రాన్స్ఫర్ అయిందనుకో ఓపెన్ సిస్టమ్ అనమాట. ఈ ఓపెన్ సిస్టమ్ కూడా మనం ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అనేది అప్లై చేస్తాం. ఎందుకు? ఇక్కడ ఎనర్జీ ఉంది కాబట్టి ఇక్కడ, సో ఈ టర్మ్ ఉంది కాబట్టి దాన్ని మనము ఏమంటారు అప్లై చేయొచ్చు అనమాట. ఓకే, దాని పేరు ఏమంటారు అంటే స్టడీ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్ అంటారు అనమాట. ఓకే, ఇన్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఇఫ్ వీఆర్ గోయింగ్ టు అప్లయింగ్ ఫర్ ద ఓపెన్ సిస్టమ్ దెన్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఎన్ స్టడీ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్. దాన్ని ఇంకా ఏమన్నా అంటే ఎంథాల్పీ. ఓకే, ఎంథాల్పీ అనేది కొద్దిగా వస్తుందన్నమాట ఆ టర్మ్. ఓకే, ఇక్కడ ఎంథాల్పీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి సిలిండర్ ఉందనుకోండి. ఓకే, సిలిండర్లో కొద్దిగా గ్యాస్ అనేది నింపినారు, పిస్టన్ కూడా ఉంది. ఓకే, సమ్ అమౌంట్ ఆఫ్ హీట్ అనేది కొద్దిగా డౌన్ నుంచి ఇచ్చినారనుకోండి, ఆ లోపల ఉన్న పార్టికల్స్ అంతా హీట్ ఒక్కొక్క ఆటమ్స్ హీట్ అనేది వచ్చిన తర్వాత ఈ పిస్టన్ని అప్వర్డ్ అంటే కొద్దిగా ఎక్స్పాండ్ చేస్తుందన్నమాట. ఈ ఎక్స్పాండ్ ఈ హోల్ ప్రాసెస్ని చూసినారా, దీన్నే మనం ఎంథాల్పీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కొద్దిగా అమౌంట్ ఆఫ్ హీట్ ఇచ్చినాం, హీట్ ఇచ్చిన తర్వాత ఈ సిస్టమ్ అంటే ఈ బబెల్ అనేది ఏందనుకో, ఇది కొద్దిగా హీట్ అబ్జర్వ్ చేసుకుంటుంది. దాని తర్వాత లోపల ఉన్న పార్టికల్స్ ఇస్తుంది, ఇది ఇంటర్నల్ ఎనర్జీ. ఓకే, ఇది ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. సో ఈ ఎనర్జీని అందరినీ తెలిపేదాన్ని మనం ఎంథాల్పీ అంటారు అనమాట. ఓకే, ఇంటర్నల్ ఎనర్జీ ప్లస్ సమ్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ వర్క్ డన్ అంటే P/V. నెక్స్ట్ ఫర్ క్లోజ్డ్ సిస్టమ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ థర్మోడైనమిక్స్ ఇఫ్ యూఆర్ గోయింగ్ టు అప్లయింగ్ ఫర్ ద క్లోజ్ సిస్టమ్. ఓకే, ఓపెన్ సిస్టమ్, క్లోజ్ సిస్టమ్ కూడా అప్లై చేయొచ్చండి. ఓకే, ఇక్కడ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట క్లోజ్ సిస్టంలో. ఓకే, దీన్ని ఏమంటాము? నాన్ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్ అంటారు అనమాట. ఓకే, ఇందాక మనం డిస్కస్ చేసినాం కదా నాన్ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్. ఓకే, హియర్ వీఆర్ గెటింగ్ ద ఇంటర్నల్ ఎనర్జీ. ఓకే, యూ అనే దాని గురించి వస్తుందన్నమాట. ఇది ఓకే యూ. నెక్స్ట్ ఇన్ కేస్ సైక్లిక్ అనుకోండి, ఇట్లా అనమాట. అంటే ఏ ప్రాసెస్ ఈజ్ ఇన్ సైకిల్ ఇఫ్ ద ఇనిషియల్ అండ్ ఫైనల్ స్టేట్స్ ఆర్ సేమ్ ఆర్ ఐడెంటికల్. అంటే సైక్లిక్ ప్రాసెస్ అంటే ఏంది? ఇనిషియల్ ఫైనల్ బోత్ అనేది సేమ్ ఉందనుకోండి, అంటే ఐడెంటికల్, దెన్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎన్ ఇట్ ఈజ్ సైక్లిక్ ప్రాసెస్. ఇది ఇప్పుడు మనం ఫస్ట్లో అనేది అప్లై చేసినాం అనుకోండి, అప్పుడు ఏ విధంగా వస్తుంది అనేది కొద్దిగా చెప్పిన అనమాట. ఓకే, ఏ సిస్టమ్ ఈజ్ రిప్రజెంటెడ్ బై స్టేట్ 1 undergoes a process that is 1 to R to 2 and returns to its initial state following the path 2 to S to 1. Okay, all the properties of the system are restored and the initial and the final states are reached. Okay, during the completion of this process. Initial మరియు final process సేమ్ ఉంటాయి. ఓకే,
This is about the first law of thermodynamics, okay, and zeroth law of thermodynamics. Okay, thank you.